ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు వెంటనే, ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు వెంటనే హక్కుపత్రాలు ఇవ్వాలి. పోలీస్ కానిస్టేబుల్ 75% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు పోరాడుదాం పోరాడుదాం. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో 75% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు పోరాడుదాం పోరాడుదాం. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో 75% నోటిఫికేషన్ ఇచ్చే తొడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబాక శ్రవణ్ గారికి, అదేవిధంగా వివిధ సంఘాల నుండి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు ఉన్నటువంటి సమస్య అయినటువంటి 107 చట్టాన్ని మరి గిరిజనేతరులు 2023లో ఎర్రంశెట్టి సత్యనారాయణ అనేటువంటి ఒక అడ్వకేటు, కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి ఒక అడ్వకేటు 107 చట్టాన్ని సవరిస్తేనే మరి గిరిజనేతలు ఇక్కడ బతకగలుగుతాం, లేకపోతే బతికేటువంటి పరిస్థితి లేదనే ఉద్దేశం మీద సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది 2023లో. తెలంగాణ సంబంధించినటువంటి ఎవరైతే గిరిజనేతలు ఉన్నారో 1700 మంది గిరిజనేతలు మరి ఆ సుప్రీంకోర్టు 2025లో గిరిజనేతలు అందరూ కలిసి మరో కుట్ర చేసి ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం కూడా ఆదిలాబాద్ జిల్లా మొదలు పెడితే ఆదిలాబాదు, వరంగల్, ఖమ్మం ప్రాంతంలో ఏదైతే షెడ్యూల్ భూభాగం ఉందో ఈ షెడ్యూల్ భూభాగంలో 100% సర్పంచ్ ఈ 1/70 చట్టం ప్రకారం మరి గిరిజనేతలు ఈ ప్రాంతంలో బతకడానికే వీల్లేదు. అసలు ఇక్కడ బతకడానికే వీల్లేదు, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి వీల్లేదు, ఇక్కడ ఎలాంటి మరి భూములు కొనుగోలు చేసుకోవడానికి, అమ్మకాలు చేసుకోవడానికి అవసరం లేదు. అయినా కూడా మా ఆదివాసులు మిమ్మల్ని దగ్గర తీసుకొని మీ పక్కనే ఉంటే వాళ్ళ చాలా వరకు కూడా ఉద్యోగాలు లేక చాలా పరిస్థితుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, జీవో నెంబర్ స్థానంలో కొత్త జీవో తీసుకురావాలి, దాన్ని చట్టబద్ధత కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అదే కాకుండా 107 చట్టం అమలైనంత వరకు 5వ షెడ్యూల్ అమలు చేసేంత వరకు, పీసా చట్టాన్ని అమలు చేసేంత వరకు ఆదివాసుల ఐక్యత. ఈరోజు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఐటీడే ఏటూ నగరం ముట్టడి కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదివాసీ ఉద్యమ నాయకులు, ఆదివాసీ మహిళలు పీసా చట్టాన్ని అమలు చేయమంటున్నాం, అటవీకుల గుర్తింపు చట్టాన్ని అమలు చేయమని పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా
నాయకురాల బృందానికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మరి పోలీస్ శాఖ వారికి కూడా ఉదయ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఇవాళ జీవో నెంబర్ 3 అనేది 2020 సంవత్సరంలో సుప్రీంకోర్టులో కొట్టివేయడం అనేది జరిగింది. జీవో నెంబర్ 3 2000 నుంచి 2020లో అంటే 20 సంవత్సరాలు కానీ ఆదివాసీ యొక్క చట్టాలు కానీ ఇవన్నీ కూడా నిర్వీర్యం అవుతా ఉన్నవి. కాబట్టి ఆదివాసీ యువత దయచేసి మీరందరూ కూడా మేల్కొనాలి. మన యొక్క ఆదివాసీల హక్కుల కోసం, చట్టాల కోసం మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు తక్షణమే ఆదివాసీల పక్షాన నిలబడి 107 చట్టానికి కౌంటర్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసి ఆదివాసీ చట్టాన్ని 107 చట్టాన్ని రక్షించాల్సిందిగా ఆదివాసీ సంఘాల నుంచి, తుడుందెబ్బ నుంచి, మిగతా సంఘాల నుంచి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పెండింగ్ ఉన్నవి వాటి మీద కూడా ఇవాళ ప్రభుత్వం తక్షణమే ఒక కమిటీ పెట్టి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి ఆదివాసీ పోడు పనులను కూడా విచారించి వాళ్ళకి న్యాయం చేయాలి. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, ఏఈడబ్ల్యూసీఏ, ఆధార సొసైటీ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడికి పిలిపించినటువంటి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి, ఆదివాసీ హక్కులకు అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యమాభివందనాలు. ఈరోజు ప్రధానంగా ఐటీడీఏ కార్యాలయం ముట్టడి ఉద్దేశం చట్టబద్ధత నుండి లంబాడాలను, ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏదైతే కమిషన్ వేయాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కమిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 107 చట్టాన్ని సవరించాలని గిరిజనేతరులు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్నటువంటి ఆదివాసులందరికీ కూడా 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారంగా హక్కుపత్రాలు జారీ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర జీవో ఏదైతే 76 ఉందో దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా జీవో నంబర్ 3ను యథావిధిగా అమలు చేస్తూ 170 పీసా చట్టాలను ప్రకటబందీగా అమలు చేయాలి. షెడ్యూల్ ప్రాంతాల వల్ల స్పెషల్ డిఎస్సి, అదేవిధంగా ఐటీడీఏలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను అన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఐటీడీఏ ఏటూరు నాగార పరిధిలో ఉన్నటువంటి 209 ఏదైతే సర్వే నెంబర్ ఉన్నదో ఇక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ ప్రభుత్వ భూమిలో వాళ్ళపైన, ఆదివాసీ మహిళలపైన ఏవైతే ఆక్రమ కేసులు పెట్టినో ఆ కేసులన్నింటి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు వెంటనే ఎత్తివేయాలి. అదేవిధంగా పిఓ గారి వల్ల షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాలు, అయ్యా మేము ఏమడుగుతున్నాం, భారత రాజ్యాంగంలో ఏవైతే మాకు పొందుపరిచినటువంటి చట్టాలు, హక్కులు, జీవులు ఉన్నాయో వాటిని అమలు చేయమని అడుగుతున్నాం. అమలు చేయేందుకు మీరు ఇవాళ ఆదివాసీలపైన, ఆదివాసీ మహిళలపైన ఆక్రమ కేసులు ఏ విధంగా బనాయిస్తున్నారు అది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అదేవిధంగా పోలీసు అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. భారత రాజ్యాంగంలో ఏవైతే చట్టాలు ఉన్నాయో, హక్కులు ఉన్నాయో వాటిని అమలు చేయమని అడుగుతున్నాం. అవి అమలవుతున్న ఆదివాసులు ఏవి కూడా గొంతెమ్మ కోరికలు కోరతలేరు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వల్ల ఫారెస్ట్ అధికారులు ఒక దమనకాండ కొనసాగుతున్నది. ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో చెట్లు నాడుతున్నారు, కందకాలు నవ్వుతున్నారు, ట్రెంచులు వేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఫారెస్ట్ అధికారుల రాజ్యం కొనసాగుతున్నదో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా ఇవాళ ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ను పిఓ గారు వెంటనే స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే నివేదిక సమర్పించి ఆదివాసీలకు న్యాయం చేయాలని చెప్పేసి వల్ల ఐటీడీ పిఓ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం గుడిసెలు వేసుకుంటే మా పైన ఎట్లా కేసులు పెడతారు, అదే మరి ఎవరు ఆ భూమిలోకి వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే మీరు కానీ తహసీల్దార్ కానీ చెప్పడం జరిగింది. మరి వీళ్ళ గిరిజనేతరులు మళ్ళీ ఆ భూమిలోకి ఎట్లా పోతారు, వాళ్ళ మీద కేసులు ఎందుకు చేస్తలేరు? మరి మీరు ఎవరి పక్షం, ఆదివాసీల పక్షమా లేకపోతే గిరిజనేతరుల పక్షమా తేల్చుకోవాలని చెప్పేసి మేము పిఓ గారికి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఐటీడీఏలకి వల్ల 17, 24, 31 ఈ ఐటీడీ కార్యాలయంలో మేము పిలిపించినాం. ఈ పిలుపులకు, ఈ డిమాండ్లకు మీరు సంధించకపోతే తప్పకుండా మళ్ళా ప్రజాసేవ భవన్ ముట్టడి కూడా కార్యక్రమాలు కొనసాగుతాయి.
దానికి జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు ధనసరి సీతక్క గారికి కూడా మేము తెలియజేస్తున్నాం. అక్క, మీరు అడవి బిడ్డ, ఆడబిడ్డ, మంత్రివర్యులు ఉన్నారు, ఇవాళ మహిళల మీద ఇంత ఆక్రమంగా కేసులు పెడుతుంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదో సీతక్క గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఇవల్ల ఈ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ను మీరు సానుకూలంగా స్పందించి పరిష్కరించి ఆదివాసీల పక్షాన నిలబడాలని చెప్పేసి వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏటూరు నాగరం ఐటీడీపీఓ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. జై ఆదివాసీ, జై కొమరాంబీర్.